నమస్తేనా. నమస్తే సార్. ఎక్కడ ఉంటారు మీరు? నేను నిజామాబాద్ మారవడి గలీలో ఉంటాను. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఐడియా ఉందా? అవును, ఐడియా ఉంది కదా. ఎట్లా ఉండబోతుంది? నిజామాబాద్ నుండి ఏదైనా మార్పు చెందే అవకాశం ఉందా? ఇప్పుడైతే ప్రస్తుతం అరవింద్ ఉండు, గతంలో కవితను ఓడగొట్టిండు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది అంటారు, నిజమేనా? కాంగ్రెస్ అయితే రాదు సార్, ఎందుకంటే నేషనల్ లెవెల్లో మొత్తం కాంగ్రెస్ స్వైప్ అవుట్ అయిపోతుంది. అది ఖచ్చితంగా 100% అవుతుంది. కాంగ్రెస్కి అయితే ఎక్కడైనా ప్లేస్ లేదు, అది గ్యారంటీ. ఈ ప్రాంతంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? బీజేపీ ఖచ్చితంగా 100% వన్ సైడ్ బీజేపీ. ఎందుకు? ఎందుకంటే మోదీ పని గురించి గ్యారంటీ ఇస్తాడు, ఉట్టిగే గాలిలో చెప్పడు, పని చేసి చూపెడతాడు ఆయన. ఏం చేసిండు ఇప్పటికి? రోడ్లు, గరీబులకి టాయిలెట్స్, వాష్రూమ్లు అన్నీ మీరు చూస్తున్నారు, ఇంకా అందరికీ తెలుసు. ఇంకా అందరికీ ఫండ్స్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వస్తున్నాయి. ఈ మధ్య కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక మిడిల్ పర్సన్ ద్వారా వస్తుండే, కానీ ఇప్పుడు అందరికీ డైరెక్ట్ వస్తున్నాయి. ఇల్లులు వస్తున్నాయి, గ్యాస్ స్టవ్ వస్తున్నాయి, టాయిలెట్స్లో అన్ని అందరికీ ఆపర్చునిటీ దొరుకుతున్నాయి వాళ్ళు అందరికీ. అంటే అరవింద్ కార్యకర్తలతో కలవడం కానీ, నాయకులకు దూరంగా ఉండడం కానీ బాగా అవాయిడ్ చేస్తాడంట కదా జనాల్ని. అట్లా అయితే సార్ మేము ఇప్పుడు దాకా చూడలే, ఎందుకంటే మేము వెళ్తే మాకు మంచి రెస్పాన్స్ ఉంటుంది, ఇంకా దొరుకుతుంది అరవింద్ అన్న దగ్గరికి వెళ్ళి. ఇంకా సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని బలంగా జనాలు చెప్పుకుంటారు, మీరేమంటారు? కాంగ్రెస్ ఆల్రెడీ సెంట్రల్కి వెళ్ళి అవుట్ అయిపోయింది, ఇంకా దానికి ఫ్యూచర్ లేదు. ఇన్ షార్ట్ అంటే కాంగ్రెస్ హ్యాస్ నో ఫ్యూచర్. అంటే ఈ ప్రాంతంలో అయితే బీజేపీ వస్తుంది, బీజేపీ వస్తుంది సార్. ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ.